ఏం చేస్తా అంటారా? ఓ ఏమో ఏంది ఎర్రగా ఉంది, మధ్యలో గిరటి కూడా వేసి పెట్టున్నారు. వాళ్ళమ్మో బీట్రూట్ ఫ్రైయా, బ్లడ్ తక్కువగా ఉన్న ఫ్రై చేసుకుందానండి, బాగుంటుంది. అట్లా డైలీ చేసుకోండి, ఒళ్ళు వేడి ఎక్కిపోతుంది. నేను కూడా బ్లడ్ తక్కువగా ఉందని మా ఆయనకి చెప్తే మా ఆయన రోజు నా బ్లడ్ తాగుతున్నా సాల్తా అన్నాడు. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత మనం ఇంకేమన్నా అడతా? ఫ్రై చేసిన తర్వాత కర్రీ చేయకపోతే ఎట్టా అనేసి చేస్తులేండి. మొటికాయలు శనగింజలు కర్రీ అంటే కాయలే వేస్తే ఏం కాంబినేషన్, గింజలు కూడా వేద్దాం అనేసి వేసి అవును అమ్మాయి అబ్బాయి నల్లగా తెల్లగా ఉంటేనే కదండి కాంబినేషన్ పెట్టి చేస్తారు. ఇద్దరు కలర్ ఉన్న ఇద్దరు బ్లాక్గా ఒప్పుకోరు కదా జనాలు. అట్టుంది అంటే పతిదేవుడు తినందే భార్య తింటుందా అనేసి పక్కన ప్లేట్లన్నీ పెట్టా. మా ఆయన ఇంకా రాళ్ళ డ్యూటీ నుండి, అందుకనేసి లేట్ ఎందుకు టైం వేస్ట్ అని మనమే తినేస్తున్నాము. ఫైనల్ ప్లేటింగ్ ఇలా ఉంటుందండి. ఒక పక్క కర్రీ, ఇంకో పక్క ఫ్రై, మధ్యలో సంగటి కాంబినేషన్. పెరుగు కూడా నేనే చేశానండి. సేమ్ వేయకపోతే పెరుగు ఎట్ట అవుతుంది కాబట్టి నేనే చేశాను. వాటర్ కూడా నేను తెచ్చిపెట్టాను, హాట్ చేశాను కాబట్టి ఆ కష్టం కూడా నాదే. ఇదండి రైస్లో అయితే ఒక పక్క శనగింజలు, మొటికాయల కర్రీ, ఈ పక్క ఫ్రై తింటూ ఉంటే ఆహా. సడన్గా మీకు పింక్ రైస్ తినాలనిపించిన, బ్లూ రైస్ తినాలన్నా ఇట్లా బీట్రూట్ ఫ్రై చేసుకోండి, కాంబినేషన్ కలుపుకుంటూ తిన్నా కొద్దిగా పింక్ రైస్ తినట్టు. అసలు మనము హౌస్ వైఫ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.